ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరి వందనాలు. సో బైబిల్ గ్రంథంలో ప్రభు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను మనము చదువుదాం. సో చదివిన వాటిని నేను ఏ రకంగానైతే చదువుతున్నానో వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తు కూర్చున్న మాటల వలన కలుగును. సో మీరందరూ విన్నట్లయితే మీ విశ్వాసాన్ని మీరు అభివృద్ధి చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మీకు ఆశ్చర్యమైన కార్యాలు జరగడానికి ప్రభు మీ హృదయమందు నిలిచి ఉండి ఆయన కార్యములు మీ పట్ల జరిగించలాగున మీరు నమ్మండి, ప్రార్థించండి. సో మొట్టమొదటి అద్భుతమైన కార్యము మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి చదువుదాం. నీటిని ద్రాక్షారసముగా మార్చడం. నీటిని ద్రాక్షారసముగా మార్చడం. యోహాను 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11 వచనాల వరకు చదువుదాం. యోహాను 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11 వచనాల వరకు చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ చారణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణములు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుంచి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షరసమైనను ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుడు రుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వసించిరి. ఇప్పుడు మనం మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం నుంచి 30 వరకు చదువుదాం. అంధులకు చూపు ఇవ్వడం అంటే గుడ్డి వారికి కళ్ళు తెరవడం. యేసు అక్కడ నుండి వెలుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారు కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండా చూచుకోడని వారితో ఖండితముగా ఆజ్ఞాపించెను.
ఇప్పుడు మనము మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుదాం. కుష్ఠరోగిని స్వస్థపరచడం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములో ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఇప్పుడు మనము మార్కు సువార్త 2వ అధ్యాయం 3 నుంచి 12 వచనాలు చదువుదాం. పక్షవాత రోగిని స్వస్థపరచడం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. ఒక్కడే తప్ప పాపము క్షమించగల వాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని అనెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయెను. గనుక వారందరూ విభ్రాంతి నుండి, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొని కొనుచు దేవుని మహిమపరిచిరి. ఇప్పుడు మనము తుఫానును శాంతింపజేయడం. మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం నుంచి 41 వరకు చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం నుంచి 41 వరకు మనం చదువుదాం. ఆయనను వెంబడి అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారు అని వారితో చెప్పగా, వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇప్పుడు మనము యోహాను 6:5 వచనం నుంచి 14 వచనాల వరకు చదువుదాం.
5,000 మందికి ఆహారము పెట్టడం. 5,000 మందికి ఆహారం పెట్టడం. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను. గాని ఏమీ చేయనై యుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని, గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. హల్లెలూయా. తండ్రి స్తోత్రం నాయన, నమ్మదగిన దేవుడా, నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ప్రభా. ఇప్పుడు మనము నీటి మీద నడవడం, ప్రభు అయిన యేసు నీటి మీద నడవడం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 33 వచనాలు చదువుదాం. వెంటనే ఆ చిన్న సమూహములను తాను పంపివేసి వేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరముగానుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. తండ్రి, నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుడా,
నీకు వందనాలు యేసయ్యా. ఇప్పుడు మనము మార్కు 5వ అధ్యాయం 35 నుంచి 43 వచనాలు చదువుదాం. యాయీరు కుమార్తెను బ్రతికించడం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయిందని నీవిక బోధకుణ్ణి ఎందుకు శ్రమ పెట్టుదు అని వనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడకు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరెల్లా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి, తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని మీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆ 12 సంవత్సరములు ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. తండ్రి, నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రము నాయన. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుదాం యోహాను 11వ అధ్యాయం 38వ వచనం నుంచి 44. లాజరును మృతులలో నుండి లేపడం. యేసు మరల తనలో మూల్గుచూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. తండ్రి, నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం నాయన. ఇప్పుడు మనం చదువుదాం యేసు పునరుద్ధానం, ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు.
ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన అక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచుండగా అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పితినెను. హల్లెలూయా. తండ్రి, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రం. చూడండి, ప్రభు ఏదైతే చెబుతారో అది చేస్తారు. లేఖనము ఏదైతే వ్రాయబడినదో ప్రభు లేఖనములో రాసిన ప్రవచనాలను నెరవేర్పు నిమిత్తము ప్రభు పునరుద్ధానుడైన సందర్భాన్ని మనం చదివి ఉన్నాం. సో ఈ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మనము చదివి ఉన్నాం. వాక్యమయున్న ప్రభు వాక్యము ఆయన ఏవైతే చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయో మనము చదివి ఉన్నాం. విన్న మీరు, చదివిన నాకు ఆయన ఆశ్చర్యమైన కార్యంలో మన కుటుంబాలలో నెరవేర్చబడును గాక. సో ఇంతవరకు మనము ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో పొందుకొని ఉన్నప్పటికీ ఇంకా మనము విశ్వాసంలో బలహీనులై ఉన్నాము గనక మరొక్కసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. నమ్మిక మాత్రము ఉంచమని చెప్పినట్లుగా వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తు కూర్చున్న మాటల వలన కలుగును. సో మనము ఈ విశ్వాస వాక్యాలను వినుట వలన మనము విశ్వాసములో అభివృద్ధి పొందుకుంటాం.